నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కు సంబంధించి ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఏపీ షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదాన్ని తెలుపగా ప్రభుత్వం ఈ గెజిట్ ను జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి, మాల, మాదిగ ఉపకులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 6.5%, మాదిగ ఉపకులాలకు 7.5% మేర రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఈ గెజిట్ జారీ చేసింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపచేసేలా ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ వర్గీకరణను పరిగణలోకి తీసుకునే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన వేళ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ను ఏపీ ప్రభుత్వం జారీ చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టెండర్లలో L1 బిడ్డర్స్గా ఉన్న కాంట్రాక్టర్లకు LOA ఇచ్చేందుకు CRDAకు అనుమతి లభించింది. 617 కోట్ల రూపాయలతో అసెంబ్లీ భవన సముదాయాన్ని, 786 కోట్లతో హైకోర్టు భవనాల సముదాయాన్ని నిర్మించనున్నారు. అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణ పనులను L&T సంస్థ దక్కించుకుంది. హైకోర్టు భవన సముదాయం నిర్మాణ పనులను NCC లిమిటెడ్ సంస్థ చేపట్టనుంది. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2 సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ రాజధాని పనులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనుక బహిరంగ సభా వేదికను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. ఎస్పీజీ బృందం భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు రానుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు ఉదయం గోశాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి గోశాలకు రావాలని కోరారు. గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేయకుండా క్షేత్రస్థాయికి వచ్చి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో గోశాలకు రావాలని సూచించారు. అయితే గోశాలకు భూమన రాకుండా వైసీపీ ఎంపీ గురుమూర్తి వచ్చారు. ఎంపీ వచ్చినప్పుడు భూమన ఎందుకు రాలేదని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. పోలీసులే కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారని గురుమూర్తి చెప్పారు. ఈ వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ నాటకాలకు తెరదించాలని పోలీసులు ఎవరిని అడ్డుకోలేదని కూటమి నేతలు చెప్పగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కూటమి ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. తెలంగాణలో ధరణి పేరుతో కొల్లగొట్టిన వేలాది ఎకరాలను తిరిగి అర్హులైన పేదలకు పంచేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందన్నారు. ధరణి అమల్లో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేదన్న మంత్రి భూభారతి అమల్లోకి వచ్చాక అధికారులే ప్రజల వద్దకు వెళుతున్నారని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే 1000 రూపాయలు వసూలు చేసేవారని, భూభారతి చట్టం ద్వారా ₹1 లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా అర్హులను తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటామని చెప్పారు. కోర్టుల్లో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఫ్యాసిస్టు పాలన కొనసాగిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ మోదీ పాలనపై నిప్పులు చెరిగారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదన్న మహేష్ కుమార్ మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వారవలేక అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టినట్లు వివరించారు. బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్గా బీజేవైఎం నేతలు ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. బీజేపీ ఈడీలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని నినాదాలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని నినదించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజాస్వామ్యంలో తావులేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంచెగచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ అక్కడ ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొందరు పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో 793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల భూ కేటాయింపులో దాల్మియా సిమెంట్స్ పై అభియోగాలున్న నేపథ్యంలో ఆ భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జగన్తో కలిసి అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు 2013లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ప్రతిగా సుమారు 150 కోట్ల రూపాయలను జగన్ లబ్ధి పొందినట్లు పేర్కొంది. షేర్లు హవాలా రూపంలో ఈ నగదు జగన్కు అందినట్లు సీబీఐ తెలిపింది. రఘురామ్ సిమెంట్స్లో షేర్ల ద్వారా 95 కోట్లు, హవాలా రూపంలో 55 కోట్ల డబ్బు జగన్కు వచ్చినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీ లాండరింగ్ పై విచారణ జరిపిన ఈడీ ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్ చేసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్ హాజరయ్యారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ అని రాజ్ కసిరెడ్డేనని గతంలో విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయసాయి వాంగ్మూలం నమోదు చేసేందుకు సిట్ ప్రయత్నించింది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు ఇవాళ హాజరవుతానని అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం కూడా ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ప్రశ్నావళితో ఉదయం 10ంటికే సిద్ధమయ్యారు. అయితే వేర్వేరు కారణాలతో ఇవాళ విచారణకు రాలేకపోతున్నట్లు విజయసాయిరెడ్డి సమాచారం పంపారు. కడప జిల్లాలో సిమెంట్ పరిశ్రమలపై జులుం ప్రదర్శిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగడాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వాహనాలను అడ్డుకున్నందుకు ఆదినారాయణ రెడ్డి అనుచరుడు జగదీశ్వరరెడ్డి సహా మరికొందరిపై ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పరిశ్రమలో కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్లు అల్ట్రాటెక్ కంపెనీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫ్లైయాష్ సున్నపురాయి రవాణాను ఎమ్మెల్యే ఆయన అనుచరులు అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. గతంలో ఆర్టీపీపీ ఫ్లైయాష్ సరఫరా విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సీఎం మందలింపుతో వెనక్కి తగ్గిన ఆదినారాయణ రెడ్డి ఈసారి అల్ట్రాటెక్ పరిశ్రమ జోలికి వెళ్లారు. ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న తమ సర్వీస్ను క్రమబద్ధీకరించాలనే డిమాండ్తో విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి అరెస్టులకు దారితీసింది. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1400 మంది తమ సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు గాంధీ భవన్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ దశలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారానికి రాగానే తమ సర్వీసును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఆ మాట మరిచిందని కాంట్రాక్ట్ అధ్యాపకులు ధ్వజమెత్తారు. అటు ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు నిరసనకు దిగారు. వర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ షమీం అఖ్తర్, సభ్యులు శివాద్రి ప్రవీణ, డాక్టర్ బి కిషోర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల 3 నెలలు ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రభుత్వం ఇటీవలే భర్తీ చేసింది. 2 ఏళ్ల 3 నెలల్లో ఈమెయిల్, పోస్టల్, పిటిషన్, ఆన్లైన్, పర్సనల్గా 4800 కేసులు వచ్చాయి. అంతకుముందే 10,000 వరకు కేసులు పెండింగ్ ఉండగా అన్ని కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని జస్టిస్ షమీం అఖ్తర్ తెలిపారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ టారిఫ్ల పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రజలు వీధుల్లోకెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించగా ఇప్పుడు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ప్రతీకార సుంకాలు ముప్పుగా మారాయని పావెల్ అన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థను ముంచేశాయని దుయ్యబట్టారు. చికాగోలో ఓ కార్యక్రమానికి హాజరైన పావెల్ ప్రతీకార సుంకాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. టారిఫ్ల వల్ల నెలకొన్న అనిశ్చితి అమెరికా ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఫెడ్ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెంపుతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుందని అంచనా వేశారు. అందుకు ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదన్న పావెల్ ఈ సుంకాలు ఆర్థిక మందగమనానికి దారితీస్తాయని వివరించారు.
వక్ఫ్ సవరణ చట్టంపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం రెండో రోజు విచారణ జరిపింది. నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని దస్త్రాలు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ఈ సమయంలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో నియామకాలు జరపరాదని, వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన వాటిని డీనోటిఫై చేయరాదని స్పష్టం చేసింది. కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు అంగీకరించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో 4 జిల్లాలకే పరిమితమైన నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూపుమాపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. నక్సలైట్ల ఏరివేత మిషన్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలో జరిగిన సిఆర్పీఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన అమిత్ షా నక్సలిజం నిర్మూలనలో సిఏపీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ 400కి పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలను ఏర్పాటు చేసిందని, ఈ కారణంగా ప్రాంతాలలో హింస 70% పైగా తగ్గిందని చెప్పారు. కోబ్రా కమాండోలు కూంబింగ్కు వస్తున్నారని తెలిస్తే అత్యంత భయంకరమైన నక్సలైట్లు కూడా వణికిపోతారని షా అన్నారు.